తెలంగాణ కేబినెట్ విస్తరణలో కొత్త ట్విస్ట్ నెలకొందా? 6 నేతలకు కేబినెట్ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయా? ఇప్పటివరకు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలు హైకమాండ్ నిర్ణయంతో ఖుషి అవుతున్నారా? మరికొందరు నేతలు మాత్రం పదవులు దక్కడం లేదని నారాజ్ అవుతున్నారా? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళైంది. కాంగ్రెస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉగాదికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులను భర్తీ చేస్తారనే టాక్ కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుతం 4తోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారన్న చర్చ కూడా సాగుతోంది. ఇక మంత్రులుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అటు బీసీ కోటాలో వాకిటి శ్రీహరికి కూడా కేబినెట్లో చోటు ఖాయమైందని ప్రచారం సాగుతోంది. ఇక విజయశాంతికి కూడా మంత్రి పదవి కన్ఫర్మ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేరు దాదాపు ఖాయమైందని అంటున్నారు. ఇక ఎస్టీ కోటాలో బాలునాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే నల్గొండ జిల్లా నుంచి కోమటిరెడ్డికి కేబినెట్ బెర్తు ఖాయమైతే బాలునాయక్ మంత్రి పదవి రాకపోవచ్చని అంటున్నారు. ఇక మైనారిటీలకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో పార్టీ పెద్దలు కీలకంగా చర్చించినట్టు తెలిసింది. వీరితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సైతం భర్తీ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి టీం చర్చలు జరిపింది. విస్తరించనున్న మంత్రి పదవులకు నేతలను ఎంపిక చేసే అంశంపై ఎన్నికల సమయంలో పార్టీలో చేరికలప్పుడు ఇచ్చిన హామీలు, సామాజిక సమీకరణాలు, ప్రస్తుతం ఉన్న జిల్లాల ప్రాతినిధ్యం వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్య నేతలందరి అభిప్రాయాలను తీసుకొని లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రివర్గ విస్తరణ అంశం అసెంబ్లీలో హాట్గా మారింది. లాబీల్లో ఇద్దరు కలిసినా మంత్రివర్గ విస్తరణపైనే చర్చించారు. మంత్రి పదవి రాబోతుందనే ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలకు ముందస్తు కాంగ్రెస్ చెబుతున్నారు. గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరికి ఇప్పటికే హైకమాండ్ నుంచి సమాచారం వచ్చిందని తెలుస్తోంది. 4వ స్థానం కోసం విజయశాంతి, సుదర్శన్ రెడ్డిలో ఒకరికి వరిస్తుందని అంటున్నారు. ఈ ముగ్గురికి కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ నేతలు విషెస్ చెప్పారు. వివేక్తో మాజీ మంత్రి మల్లారెడ్డి జోకులు వేశారు. కోమటిరెడ్డి, గడ్డం కుటుంబాలదే హవా సాగుతుందన్నారు. ఇక మంత్రివర్గ విస్తరణకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తనకు హోంశాఖ అంటే ఎంతో ఇష్టమన్నారు రాజగోపాల్ రెడ్డి. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో సీరియస్గానే చర్చ జరిగినట్లు ఉందన్నారు. తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మొత్తం మీద 6 నేతలకు మంత్రి పదవులు కన్ఫర్మ్ అయ్యాయి. ఇక్కడే మరో వాదన సైతం వినిపిస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో మంత్రులుగా ఉన్న మరో 2 నేతలకు ఉద్వాసన పలుకుతారని అంటున్నారు. ఇందులో జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరినీ కూడా కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి మరో 2 నేతలకు అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.